ఇది పూర్తిగా మా పార్టీ కార్యక్రమం. ఇక్కడ పూర్తిగా ఇది మా పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నెలకు ఒక రోజు జరగాలి. తొలి సమావేశం మా అధ్యక్షుడి నాయకత్వంలో మేము చేసుకుంటాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ చేరేటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఉదయం ఆ ఫోటోలు చూడండి. ఉదయం శ్రీకాకుళంలో మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశాం. అక్కడే శ్రీవాణి ఆలయానికి కూడా శంకుస్థాపన చేశాను. త్రిపులార్ అనేటువంటి ఒక స్కీమ్ కింద ఒక ఇరిగేషన్ ట్యాంక్ వస్తే దానికి కూడా శంకుస్థాపన చేశాను. అక్కడ బీజేపీ జనసేన తెలుగుదేశంతో పాటు నేను కూడా ఉండి 3 పార్టీల కలయికతో ఎన్డీఏ కార్యక్రమం అని చెప్పి నేనే చెప్పి అందరినీ కలుపుకొని చేస్తున్నాం. ఏ అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్పంచుకున్నా 3 పార్టీల యొక్క ధర్మాన్ని పాటిస్తూ కూటమి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం. కాబట్టి వ్యక్తిగతంగా మేమేదో ఒకరిని పక్కన పెట్టేది అట్లాంటిది లేదు. కొన్ని దగ్గరలో అపోహలు వస్తాయి, మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇదేమీ డిక్టేటర్షిప్ కాదు, ఇది డెమోక్రటిక్ కంట్రీ, డెమోక్రటిక్ పాలిటిక్స్ మనకు ఉండేది. ప్రజాస్వామ్యంలో అందరూ ఏదైనా వాళ్ళ వాయిస్ రైజ్ చేయొచ్చు. కొన్ని దగ్గరలో ఇష్టపడతారు, కొన్ని దగ్గరలో ఇష్టపడరు. నెల్లూరు జిల్లాలో పోయిన మీటింగ్లోనే మేము అనుకున్నాం కూటమి నాయకుల్ని పిలుద్దాము. మేము మన దాంట్లో కస్తూర్బా దాని కళ్యాణ మండలం పిలిస్తే అక్కడ బీజేపీ వాళ్ళు వచ్చారు, జనసేన వాళ్ళు కలవాల. ఏంటంటే వాళ్ళ స్టేట్లో ఈ కమిటీ వాళ్ళు రద్దు చేశారు. నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు అయింది, ప్రకాశం జిల్లా జనసేన కమిటీ రద్దు అయింది, మార్కాపురం జిల్లా జనసేన కమిటీ రద్దు. ఎందుకంటే ఈ 3 జిల్లాల్లో నేను అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నా, ఇక్కడ జిల్లా వాడిగా ఉంది. అక్కడ రద్దు అయింది కాబట్టి వాళ్ళు ఎవరు రావాలనేది వాళ్ళకే ఒక విధానపరమైన నిర్ణయం లేదు. వాళ్ళ నాయకత్వానికి కూడా మేము చెప్పాం. మా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసి ఇట్లా జిల్లాల మీటింగులు జరుగుతున్నాయి, మీ పార్టీ నుంచి ఎవరిని పంపిస్తారు, ఇప్పుడు కమిటీలు లేవు కదా అంటే మేము పేర్లు సూచిస్తామన్నారు. కానీ ఆ సూచించడం వాళ్ళకి స్టేట్ పార్టీ మీటింగ్ జరుగుతున్నది కాబట్టి వాళ్ళు అది డిలే అయింది. మేము షెడ్యూల్ ప్రకారం బీజేపీ నాయకులను కలుపుకొని చేశాం. రేపు ఇంకో రోజు వాళ్ళు కొత్తగా ఇప్పుడు వాళ్ళు 3 మెన్ కమిటీయో 5 మెన్ కమిటీయో వేశారు జనసేన వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు జిల్లా కమిటీలని నిర్ధారిస్తారు, నియోజకవర్గ కమిటీలను కూడా ఏర్పాటు చేస్తారు. వాళ్ళందరినీ కలుపుకొని మేము ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని బలపరుచుకుంటాం మా నియోజకవర్గాల్లో, ఈ జిల్లాలో. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.